అని ఎక్కువ. 3rd degree burns, ఇంకా వాళ్ళు బ్రతకరని తెలుసు. స్మెల్ ఇన్ దట్ బర్న్ వార్డ్ వెళ్ళి జస్ట్ టు గివ్ దెమ్ హోప్, బికాజ్ వీ నో దే ఆర్ గోయింగ్. నీకు అంతా బాగా అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటే అక్కడ చనిపోతూ కూడా దేర్ లైక్ మా అమ్మ నాన్నకు భారం వద్దు, ఐ విల్ గో బ్యాక్ టు మై ఇన్ లాస్. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు అక్కడ, ఐ టాక్ టు ద పీపుల్ దేర్, దిస్ ఈజ్ నాట్ ఇండియా. ఓకే, మమ్మల్ని చూసి దర్ ఆర్ 2 tier 3 tier villages, బికాజ్ మీడియా అనేది ఫోన్ మీదకి వచ్చేసింది. యూ డోంట్ హ్యావ్ టు బీ అ సిటీ పర్సన్, అ టౌన్ పర్సన్. సో వాట్ ఎవర్ దట్ ఫ్రస్ట్రేషన్, ఐ డోంట్ సే మర్డర్ ఇస్ ద ఓన్లీ వే, బట్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ దట్ ఐ థాట్ అబ్బా life will be so much easier. Not just for husbands, for many people like that. But అందుకే law, crime, judiciary system ఇవన్నీ ఉన్నాయి. So we will leave it to them. నా చేతికి అందుకే ఇవ్వలేదు గన్ ఎవరు. ఆల్ ది బెస్ట్ అండి. హేమ గారు, హలో అండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అండ్ ఈ నిజంగా ఈ క్యారెక్టర్ రియల్ లైఫ్లో మీకు ఎంతవరకు రిలేట్ అయి ఉంటుంది? ఈ క్యారెక్టరా ఆల్మోస్ట్ ఇది పక్కాగా కామెడీ ఎంటర్టైనర్, నాట్ డ్రమ్ స్టోరీ. యాక్చువల్గా మీకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని పెట్టిందే తప్ప ఇది అది కాదు. ఓకే, సరదా కోసం రీచ్ అవ్వడం కోసం పెట్టిన డ్రమ్ము తప్ప మా సినిమాలో డ్రమ్ లేదు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని ఎంత పొలైట్ చేస్తారు. సో దాంట్లోంచి వచ్చే ఫన్ ప్లస్ ఒక మెసేజ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరూ క్లియారిటీగా ఉండాలి తప్ప మూడో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అనే ఒక మంచి మెసేజ్తో ఇంక్లూడింగ్ కామెడీగా మేము మీ ముందుకు వస్తున్నాం. ఇదే స్టోరీ. అయితే దీంట్లో మాత్రం పక్కింటి ఆవిడగా నేను బాగా ఎందుకంటే నేను మా పక్కింటి వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటాను, నాకు కావాల్సిన వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకుంటూ ఉంటాను. కాకపోతే చిన్న చిన్న గిన్నెలు వెళ్తాయి, ఈ సినిమాలో కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు వెళ్ళినాయి, అంతే తేడా. సో నాకు చాలా చాలా నచ్చిన క్యారెక్టరు. తర్వాత ఇంతమంది ఎంత సరదాగా ఉండుంటాం ఆలోచించండి సెట్లో. అసలు డైరెక్టర్ గారు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి స్క్రిప్ట్ చెప్పే కానీ ఎవరి డైలాగ్ వాళ్ళు చూసుకోకుండా, సో నేను ఇక్కడ ఇలా అంటున్నాను, లక్ష్మి గారు ఓకే ఇక్కడ ఇలా వెళ్దాము, అక్కడ అలా వెళ్దాం, అలా అనమాట. ఇంకా నేను హేమ మేమిద్దరం బాగా కోతులం కదా, సో బాగా ఆడుకున్నాము. మాకు ఆ స్కోప్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఇద్దరు డైరెక్టర్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ అలా చేయలేదు. అందుకనే ఆఫ్టర్ సో లాంగ్ టైం అతడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఒక అష్టాచమ్మ తర్వాత ఒక ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు నాకు, ఒక మైల్ రాడు. అందరూ అడుగుతున్నారు హేమ నువ్వు యాక్ట్ చేయట్లేదు, రావాలి, టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉన్నారు. నేను రాకపోవడం లేదండి, సినిమాలో అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు, నేను చేసే అంత మంచి క్యారెక్టర్స్ కూడా రావట్లేదు. క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఎవరు వదులుకుంటారు చెప్పండి. కొంచెం గ్యాప్ కూడా కావాలనుకున్నాను, ఆ గ్యాప్ చాలానే తీసుకున్నాను. మంచి క్యారెక్టర్లు ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఈ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా ఇష్టం, నా రిలేటెడ్ క్యారెక్టరే. థ్యాంక్ యూ, వెయిటింగ్ ఫర్ దాట్ అండి. అయితే లక్ష్మి గారు, అంటే ప్రొడ్యూసర్స్ లేరు కాబట్టి ఐ థింక్ మీరు ఆన్సర్ చేయొచ్చేమో దీనికి. ఇప్పుడు డైరెక్టర్ గారిని ఎందుకు ఇలా కథలు రాశారో అడగండి. వాళ్ళని మూలం ఎక్కడ స్టార్ట్ అయిందో వాళ్ళని అడగకుండా నేను అడుగుతాను. నన్ను అడుగుతారు ఇప్పుడు ప్రసాద్, నేను అడుగుతాను సార్ మీ లైఫ్లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్తో తీసుకొని రాశారా కథ, లేకపోతే ఎక్కడ విన్నారు, ఎక్కడ చూసారు? ఇద్దరు ఎవరు ఆన్సర్ చేస్తారండి ఈ క్వశ్చన్? డ్రమ్లో కూర్చోవడం ఏం లేదండి, మరి బయట కూర్చున్న కథలు వస్తాయి కాబట్టి డ్రమ్ అవసరం పడలేదు. థింగ్ ఏంటంటే ప్రతి స్టోరీ మనకు ఒక వాట్ ఇఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు జరుగుతుంది, అక్కడి నుంచి దాన్ని వాట్ ఇఫ్ ఇలా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏంటి అని ముందుకు వెళ్తూ ఇది ఒక మనకు డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్లో వన్ ఆఫ్ ది సింపుల్ థింగ్ మనం ఏదైనా మర్చిపోయి ఉంటే దీని రియాక్షన్స్ వాట్ ఇఫ్ ఇంత పెద్దగా అవుతే ఎలా ఉంటుంది అన్న దాంట్లోంచి వచ్చిన కదండి ఇది. జస్ట్ ఒక వాట్ ఇఫ్ అలాంటి ఒక స్వీట్, దీంట్లోంచి ఒక క్రైమ్ రిలేటెడ్ ఒక కామెడీ అండి, అంతే. అలా వచ్చిన కథ ఇది. అనన్య గారు, హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా డైరెక్టర్ రిలేట్ చేయడానికి సో ఎంత హోంవర్క్ చేశారు మీరు, ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు? అంటే
బేసిక్గా నేను ఆల్రెడీ నా ఫస్ట్ ఫిల్మే వైఫ్గా ప్లే చేసి వచ్చాను మలేషియన్ దగ్గర నుంచి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు బాగా ఎక్సైట్ చేసిన థింగ్ ఏంటి అంటే నేను ఇప్పటివరకు ఈ జోన్లో ట్రై చేయలేదు కామెడీ అనేది. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంటే జనరల్గానే నేను కొంచెం ఇన్నోసెంట్ లుక్స్ అలా ఉంటాను. సో నాకు అంత పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం అయితే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు రాలేదు. బట్ నాకు ఒకటే ఎక్కడ ప్రాబ్లం అనిపించిందంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఎక్కడ డిఫరెన్స్ తీసుకురావాలి అన్నది నాకు కొంచెం ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్ ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారనమాట. నేను సెంటర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉంటే అందరూ వచ్చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పి నా బ్రెయిన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ టైమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఎలా చూపించాలి అన్నది ఒకటి నాకు కొంచెం టఫ్ అనిపించింది ఆ టైంలో. డైరెక్టర్ గారు, ఇంతకు ముందు వరకు అత్తాకోడల స్టోరీస్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, అత్త వాళ్ళు హెరాస్మెంట్ ఇవన్నీ చూపించేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఇన్సిడెంట్స్ బయట కనిపిస్తున్నాయో ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్నాయి మర్డర్స్ ఇవన్నీ కదా. సో రియల్ ఇన్సిడెంట్ ఏమైనా తీసుకొని బేస్ చేసుకొని చేశారా? రియల్ ఇన్సిడెంట్ కదండి, ఇందాక చెప్పినట్టు ఒక చిన్న విషయం పెద్దదవుతే ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సినిమా జోన్లో ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ని ఒక నలుగురు కలిసి ఎంతవరకు పొల్యూట్ చేయగలుగుతారు, ఎంత పెద్ద వరకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ న్యూస్ చూసినా సరే ఇది పాసిబుల్ అనిపించే థింగ్ ఏది లేదు, ఎనీ పాసిబుల్. ఇప్పుడు చాలా ఈజీగా చాలా చిన్న చిన్న థింగ్స్కి చాలా పెద్ద పెద్ద రియాక్షన్స్ చూస్తున్నాం మనం. అలాంటి ఒక దీంట్లో ఈజీగా ఇలాంటి కథ చెప్పొచ్చు, ఫన్ త్రూ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాం. లక్ష్మి గారు, ట్రైలర్ అంతా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ ఎంట్రీ కానీ మీ క్లోజ్ షాట్స్ కానీ చాలా బాగున్నాయి. అందులో లెట్ దెమ్ నో ఒక డైలాగ్ ఒకటి, మీ డైలాగ్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ ఒకటి. సో ఎవరిది ఆ డైలాగ్స్ థాట్స్? వాళ్ళదే అండి బాబు, నాకేం రాలేదు. డబ్బులు ఇచ్చారని రాసింది చేయమన్నారని మీరు ఏమైనా లేదండి, జస్ట్ మాడ్యులేషన్లో చెప్పాను వాళ్ళు రాసింది అంతే. ఆ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ తీసేసి మీరు ఏమైనా పెట్టారా? లేదండి, ఇవి యాజ్ ఇట్ ఈస్ రాసిన డైలాగ్లే. యా నేనేమి అంత ఇదిగా పెట్టలేదు. బట్ ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు గో వాచ్ దిస్ మూవీ బికాజ్ మీరు చేయలేనాటివి, మీరు అనలేనాటివి, మీరు అనుకుంటే బయటికి చెప్తే భయపడే విషయాలన్నీ మేము ఓపెన్గా చెప్పేశాం. అట్లీస్ట్ మీరు ఎవరు అన్నా దే కేమ్ త్రూ ప్రాపర్లీ అన్న ఒక ఫీలింగ్, హ్యాపీనెస్ తప్పకుండా ఉంటుంది. యా. సో డైరెక్టర్ గారు, ఎనీవన్ అట్ ద సేమ్ టైం చాలా ఎంటర్టైనింగ్ వేలో కనిపించింది. ఈ సినిమాకి మీకు కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఆల్మోస్ట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో అదే ఎక్కువ పట్టలేదండి, తర్వాత ప్రాసెస్లో టైం పట్టింది అంతే. సినిమా తీయడానికి చాలా తక్కువ టైంలో అయిపోయిందండి, చాలా తక్కువ టైం. అంటే వీళ్ళందరి సపోర్ట్, అంటే మార్నింగ్ 6 to ఎవ్రీడే 9. దట్స్ వాట్. ఓన్లీ కాంపాక్ట్గా చేసిన థింగ్స్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా అందరూ అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టే అంత దాంట్లో అయిందనేది థింగ్ అండి. బట్ మేకింగ్ ఆర్ దీంట్లో ఎక్కడ మాకు ఇంత టైం పట్టింది, అక్కడ గ్యాప్స్ ఏం రాలేదు. ఆఫ్టర్ దట్ ఇదైందనమాట అంతే. ఇదేంటో నేను చెప్తాను. పెళ్ళిగట్టు చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది రెండు కదా. సినిమా తీసి చూడు, సినిమా తీసి రిలీజ్ చేసి చూడు. యా, పెళ్ళి ఇంత ఈజీ, ఇల్లు ఇంకా ఈజీ అనిపిస్తుంది అప్పుడు. యా, లైఫ్లో అందరూ ఒక పెద్ద సినిమా తీయక్కర్లా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అది రిలీజ్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించండి. ఐ ఎన్కరేజ్ ఎవ్రీ న్యూ యాక్టర్ దట్ దే మస్ట్ cast, produce, write, edit, put the music together and release it. 1 minute అయినా చాలు. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి సినిమా బొమ్మ నీకు డిఐ అయ్యి నువ్వు బయటకు తీసుకొచ్చేంత వరకు ద ప్రాసెస్ అర్థమవుతుంది. ఎందుకు నన్ను ఇంతసేపు క్యారవాన్లో కూర్చోబెట్టారు అని లైఫ్లో అడగరు. యూనో, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. సినిమా తీయడం ఈజ్ ఈజీ, బట్ ట్రయింగ్ టు ఇన్ టుడేస్ వరల్డ్ with OTTs, with our distributors, with our exhibitors, it's just not one thing. It's really frustrating as cinema makers and filmmakers.
but the love for cinema, I think, makes us keep coming back and making a movie. Release అయ్యేంత వరకు నేను కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా చేయను అనుకుంటా. ఆ రిలీజ్ అయిన రెండో రోజు కథలు ఏం బాగుంటాయో తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేస్తావా ఏమో మంచి కథలు విన్నావా అని. బట్ దట్ ఈస్ అన్ ఆర్టిస్ట్ జర్నీ. దట్ ఫ్రస్ట్రేషన్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ జర్నీ. సో ఎంత లేట్గా వచ్చామో అని కాదండి, ఎంత లేటెస్ట్గా వచ్చామనేది ముఖ్యం. క్లాప్స్. థ్యాంక్ యూ. సో ఇది డైరెక్టర్ మీరే చెప్పండి, అంటే ఇనీషియల్గా ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా థియేటర్కల్ రిలీజ్ అవ్వరు ఓటీటీ అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ బాగా రావడం వల్ల ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు? అంటే ఫస్ట్ నుంచి దీనికే చేద్దామన్న దీంట్లో ఏం లేదండి. మేము ఫస్ట్ మూవీ యాజ్ ఎ మూవీ చేద్దాం అనుకున్నాం. ఎంటర్టైనర్ కాబట్టి ఆబ్వియస్లీ థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఆబ్వియస్గా. సో సినిమా అంతా చేసి చూసుకున్నాక వై నాట్ థియేటర్ అనిపించింది. సో థియేటర్లో చూస్తే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి వీఆర్ ఆప్టింగ్ ఫర్ థియేటర్ టు. శ్రీరామ్ గారు, ఒక పైనాపిల్ కాకుండా అన్ని పైనాపిల్స్ ఎందుకు వేసుకొచ్చారండి? ఇక్కడున్న ఒక్కొక్క క్వీన్కి ఒక్కొక్క పైనాపిల్ ఇద్దామని. శ్రీరామ్ గారు చెప్పండి సార్. ఎలా అనిపించింది? లైక్ మీ క్యారెక్టర్ అంటే ఇంతమంది యాక్టర్స్ ఉంటారు, పైగా ఒక అదే వాళ్ళు అంటే చెప్పారు శ్రీరామచంద్ర లాగా ఎలా అనిపించిందా, క్యారెక్టర్ లాగా ఎలా క్యారెక్టర్ వర్క్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా బాధ మీరు పెట్టారు సార్ నన్ను. ఓకే, అంటే అలా కాదు, అంటే మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? లైక్ ఇలాంటి ఒక ఆ డ్రమ్లో నేనే పడతానని డిసైడ్ అయ్యారండి వాళ్ళు, అలానే ఒప్పించారు. బట్ నో ఐఎమ్ కిడింగ్. బట్ కార్తిక్ గారు, అర్జున్ గారు నాకు కాల్ చేసినప్పుడు దే టోల్డ్ మీ ద స్టోరీ. ఇలా అనుకుంటున్నాము, దీనికి అంటే ఏ బ్యాగేజ్ యాజ్ అన్ యాక్టర్ లేని ఒక యాక్టర్ కావాలి. అండ్ నేను ఇదివరకు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ చూసారు తను, అండ్ దే ఫెల్ట్ ఐ విల్ బీ అ గుడ్ ఫిట్, రైట్ ఫిట్. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న ఒక పర్సన్ లాగా. అండ్ అలాగే కొత్తగా పెళ్ళయి ఐటీ డిపార్ట్మెంట్లో చాలామంది దే కెన్ రిలేట్ టు మీ, బికాజ్ కొత్తగా పెళ్ళైన తర్వాత దే గెట్ బిజీ ఇన్ దేర్ జాబ్, చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. సో ఐ ప్రాబ్లీ దే ఫెల్ట్ ఫిట్, దే ఫెల్ట్ ఐ వాజ్ అ గుడ్ ఫిట్ అని నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఆ యాక్టర్ దురద అనేది చాలా ఉందండి ముందరి నుంచి కూడా. సో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, అండ్ అలాగే రెగ్యులర్గా నేను ఐ డూ అ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, బాంబేలో కూడా ఐ కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్. నాకు చాలా ఇష్టం. అండ్ ద హోల్ ప్రాసెస్ అనేది ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్, గెటింగ్ ఇన్ టు స్కిన్ ఆఫ్ అనదర్ క్యారెక్టర్, నాకు చాలా ఇష్టం అదంతా. సో ఐ వాజ్ ప్రిటీ ఎక్సైటెడ్ అండ్ దట్స్ వాట్ మేడ్ మీ సే యెస్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మంచులక్ష్మి గారు, ఫైర్ బ్రాండ్ మంచులక్ష్మి గారు అనాలా, లేదంటే ఈ సినిమా తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్ లేదా అడ్వకేట్ లాగా సలహాలు ఏమైనా ఇస్తారా? ఉన్న జాబ్ హోల్డ్ చేయడానికే కష్టపడుతున్నారు, మళ్ళీ ఇంకొకటి వద్దండి. చాలా వెరీ హ్యాపీ వేర్ ఐ యామ్. నో ఫైర్ బ్రాండ్, నో నథింగ్. ఐఎమ్ జస్ట్ ఐ గెస్ నాకు బాంబేకి వెళ్ళిన తర్వాత మన అనేది ఇంకొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నాను అనిపిస్తుంది. బికాజ్ ఇంతకుముందు ఏదో ఒక అయ్యో మీడియా ముందు ఇలా బిహేవ్ చేయాలి, మీడియా ముందు ఇలా మాట్లాడాలి, అయ్యో ట్రోల్ అవుద్ది, అల్లో ఏదవుద్ది, ఇప్పుడే ఏమైనా అనుకోండి, దిస్ ఇస్ జస్ట్ హూ ఐ యామ్. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనుకుంటా, ఇంకా కూడా రెచ్చిపోతున్నాను నేను వచ్చినప్పుడల్లా. సో ఐ డోంట్ కేర్ ఎనీ మోర్, ట్రోల్ చేసుకోండి, లెట్ దే బీ మోర్, మే యూ ఆల్ లివ్ హ్యాపీలీ, అండ్ ఇఫ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ ఈవెన్ మోర్. బట్ నో ఫైర్ బ్రాండ్, నథింగ్ అండి. ఐఎమ్ అ మదర్ ఫస్ట్. నేను పొద్దున్న లేసి 6:30, నేను ఏ ఊర్లో ఎంత ఇది చేసినా ఐ హ్యావ్ టు వేకప్ అట్ 6:30. నా కూతురు 7:30 కార్ ఎక్కుతుంది. 7:30 to 7:45 ఐఎమ్ ఆన్ ద కాల్ విత్ హర్. అండ్ నౌ నిన్న వెళ్ళింది తను, బికాజ్ ఈ 1 month నాకు వర్క్ ఉంది. షీ లెఫ్ట్ లాస్ట్ నైట్, మళ్ళీ ఫ్రైడే వస్తుంది. సో మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. కానీ దిస్ ఇస్ ఆల్ ఇండస్ట్రీ పాప నేను. సో అండ్ ఐ హ్యావ్ బిన్ ట్రైన్డ్ వెరీ deeply and diligently in school ke ellanu, Beverly Hills Playhouse. So acting is just in my blood. Motherhood is something I am learning, right? So I feel that is more a challenge than anything else for me. Fire brand. ఓకే, హరితేజ గారు, సో ఇందాక అంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. యాక్చువల్గా ఆ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అనుకున్నాను ఈ క్వశ్చన్ వస్తుంది. జస్ట్ అంటే ఎప్పుడైతే ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని లక్ష్మి గారు అన్నారో, ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కదా, ఆ నరం అలా తగిలింది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఆ పిల్లల బిడ్డ ఎమోషన్, ఆడపిల్ల ఎమోషన్
ఇస్ టూ మచ్ ఆన్. అంటే ఎంత చేసినా ఎక్కడో ఇంకేదో మిస్ చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా, ఏమన్నా ఇబ్బంది పడుతుందా పిల్ల, మేము బిజీగా ఉండడం ఆర్ వేరే వాళ్ళ దగ్గర పెరగడం. నాకు అదృష్టవశాత్తు మా అమ్మ ఉంది, మా అమ్మ చూసుకుంటుంది అనుకోండి. సో ఆ ఒక ఫీలింగ్తో వచ్చిన బాధ అనమాట అది. సో అంతకు మించి నాకేం అవ్వలేదు. చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉన్నాను జీవితంలో. ఇట్స్ జస్ట్ అబౌట్ మై చైల్డ్ అండ్ ఐ రిలేట్ టు గర్ల్స్ సో మచ్ బికాజ్ సొసైటీలో ఈ పీపుల్స్ ప్లీజింగ్ కానీ, ఎక్కడో వ్యాలిడేషన్ రావాలని కానీ, ఎవరో ఏదో పొగడట్లేదు అంటే నేను సరిపోను, నాకు ఇంకేదో కావాలి, కంపారిజన్, ఇంట్లో ఆ బాటప్స్ కానీ ఇవన్నీ చూసి నా కూతురికి వేవి తగలకుండా ప్రొటెక్ట్ చేయడమే నా పని, దిస్ ఈజ్ మై జాబ్ అనే ఒక ఫీలింగ్. బికాస్ వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ అండ్ ఐఎమ్ సీయింగ్ గర్ల్స్, దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్వశ్చన్ దిస్ సిస్టమ్. అది ఎంత వెళ్ళిపోయిందంటే మన రొటీన్లోకి, అలా ఉండకపోతే తప్పు, అది స్టార్ట్ అయిపోయింది. అలా ఉండడం తప్పు అనే మాట అసలు మర్చిపోయారు. సో ఐ వాంట్ టు టెల్ దాట్ టు గర్ల్స్ అండ్ మై చైల్డ్. అండ్ నేను చాలా మారాను, నేను చాలా ఎవాల్వ్ అయ్యాను. ఐ యూస్ టు బి దట్ ఎగ్జాక్ట్లీ వాట్ అదర్స్ వాంట్ మీ టు బీ. సో ఇప్పుడు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ నాట్ అదర్స్ వాంట్ మీ టు బీ. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత, ఓ మై గాడ్, ఇది ఇంత సింపులా, ఇంత ఈజీయా, దీన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు. సో అందుకే ఎవరన్నా పొగుడుతున్నా, అప్రిసియేషన్ ఇచ్చినా కూడా చాలు, ఐ నో ఇట్, థ్యాంక్ యూ, బట్ చాలు. బికాజ్ ఇప్పుడు నేను మళ్ళీ పొగడకపోతే నాలో ఏదో లోపం ఉంది అనే ఫీలింగ్లోకి వెళ్ళడం కన్నా, వీఆర్ జస్ట్ ఎనఫ్ ద వే వీఆర్ అనేది అమ్మాయిలందరికీ చెప్పి నేర్పిస్తే, అదేదో అంటారు కదా, ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరిగినట్టు ఉండాలి. ఆ బ్యాగేజ్లు వేసుకుని, ట్రామాలు వేసుకుని, ఓవర్ థింకింగ్ వేసుకుని తిరగడం ఇంటికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు. బికాజ్ ఆడపిల్ల ఇంకొకరిని కనగలిగే ఒక బలం ఉన్న తను స్త్రీకి మాత్రమే ఉంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, అదేదో అబ్డామిన్లోనే అన్ని ట్రామాస్ స్టోర్ అవుతాయి అంటారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్, ద బర్త్ యు ఆర్ గివింగ్ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ద సొసైటీ. సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ టు జస్ట్ గివ్ బర్త్ టు వన్ అనదర్ హ్యాపీ పర్సన్, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఆ జాగ్రత్త అమ్మాయిలే ప్రొటెక్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే తల్లులు ఇప్పుడే రియలైజ్ అయ్యి ముందు నుంచే అవన్నీ లేకుండా ఉండేలా పెంచుకుంటే ఇంకా బాగుంటాం, ఇంకా ఆనందంగా ఉంటాం, ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే ఆ బాధ వచ్చిందండి. ఎస్. శ్రీరామచంద్ర గారు, హాయ్ అండి. హాయ్ అండి. మైక్ ఇక్కడే ఉంది. లాస్ట్ క్వశ్చన్ టు శ్రీరామచంద్ర. సో అయితే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్ అబౌట్ ఫెమినిజం అండి. సో మీరు చెప్తే బాగుంటుంది అనేది, దట్స్ వాట్ ఈస్ రియల్ ఫెమినిజం అకార్డింగ్ టు యూ? బాగా లాక్ చేశారండి నన్ను మీరు. కాదండి, ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్, ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ అన్ ఆల్ఫా మేల్ ఆర్ అన్ ఆల్ఫా ఫీమేల్. ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్. live and let live is what I believe in, and I always believe మనకి ఎంత రెస్పెక్ట్ వస్తుందో అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మనం వేరే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో ఐ హ్యావ్ నో డిఫరెన్సియేషన్ ఎవర్ దట్ మీరు ఆడవాళ్ళు మీరు మగవాళ్ళు అనేది నేను అలా ఆలోచించను. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ద పవర్ అండ్ ద రైట్ టు టాక్. ఏదైనా తప్పైతే అడిగే హక్కు అందరికీ ఉంది. అండ్ సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఈక్వల్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. శ్రీరామచంద్ర గారు, ట్రైలర్ చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది లేడీస్ని ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ వాళ్ళే హ్యాండిల్ చేశారు నన్ను, నేను ఎవరిని హ్యాండిల్ చేయలేదు. అదే నాకు మీ క్వశ్చన్? అంతే, వాళ్ళే హ్యాండిల్ చేశారు నన్ను. అంటే జనరల్గా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది, కొంచెం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నారు. కొంచెం కాదు, బాగానే లాస్ట్లో బాగానే ఇబ్బంది పెట్టారు. అంటే ఒక చిన్న ఇది ఒకవేళ మర్చిపోతే ఇదా పరిస్థితి అనే అంత భయపడేలాగా బాగా భయపించారు హరితేజ గారు. సో మీరు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ కూడా ఎక్కువ మెయిట్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు కదా. అంటే ఏంటి, ఈ క్యారెక్టర్స్కి ఫిక్స్ అయిపోయారా లేకపోతే? రాసేవాళ్ళు ఫిక్స్ అయిపోయారు, వాళ్ళు మారిస్తే ఇది మారుతుంది అలా ఏం లేదు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అన్నీ వేరే వేరే క్యారెక్టర్స్ కూడా చేశాను. బట్ ఒక్కసారి అది స్ట్రాంగ్గా పడిన తర్వాత దాన్ని తీయాలంటే జీవితం సరిపోదు ఆర్టిస్ట్కి, అదొక బాధ ఆర్టిస్ట్కి. సో ఎన్ని చేసినా ఇట్స్ అ బిగ్ కర్స్ అనమాట. వీ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, బట్ జనాలు అదే ఫిక్స్ అవుతారు, రాసేవాళ్ళు అదే ఫిక్స్ అవుతారు, అక్కడ స్పేస్ ఉండదు.
సో ఐ థింక్ ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి గాన్ నా సైడ్ నుంచి. ఓన్లీ మెయిడ్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది కమింగ్ అప్ ప్రాజెక్ట్స్లో. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేనేం ఫిక్స్ అవ్వలేదు. నేను ఒక పాత్రలాగే తీసుకుంటాను, బట్ దానికి న్యాయం చేస్తాను. బట్ ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మెయిడ్ ఆర్ ఎనీథింగ్. ఐ డోంట్ మైండ్ అంటిల్ అండ్ అన్లెస్ హ్యాపీగా ఉంది, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఓకే. యా. లక్ష్మి గారు, I want to say something to it. Hats off for ఆ కేటగిరీలో ఇంకెవరూ చేయకుండా నీ చేసుకున్నా చూడు, హై ఫైవ్. You know how difficult that is to say ఏ సినిమాలో ఆ క్యారెక్టర్ తనే చెయ్యాలి అనుకున్నాను. It's not an easy thing to get that space on the first of all. So let's celebrate that rather than saying you're only playing this. Most of the time, even as artists, me and ayyo ide vastundi ani. Bread and butter is coming through that. Whatever it is, we are able to be on the set. So hats off to her. Tanu chesinattu dance evaru cheyaleru, tanakunna comedy timing evariki undadu. So that particular role, oka hero-ni heroine-ni eppudu valni elevate chestu, who is the strong character artists have to be extra strong. Mana hero heroine konచెం తక్కువైనా మంచి క్యారెక్టర్ యాక్టర్స్ని పెడితే వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు. సో హరి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ రైట్ నౌ హూ కెన్ ప్లే ఇన్ సో మెనీ మల్టిపుల్ రోల్స్. షీ ఈజ్ అ సింగర్, హరికథ చెప్తుంది, షీ కెన్ పర్ఫార్మ్, షీ కెన్ డాన్స్, షీ కెన్ యాక్ట్. యూఆర్ అ ట్రిపుల్ థ్రెట్ గర్ల్. సో ఐ సెలబ్రేట్ యూ. సో ఓన్ ఇట్. ఇందా ఎవరికో క్వశ్చన్ ఉంది అండి. లక్ష్మి గారు, ఏమండి మ్యామ్ ఇందులో పోస్టర్లో చూసుకుంటే హౌ టు కిల్ యువర్ పార్ట్నర్ అని అక్కడ బుక్ ఉంది. అలాంటి బుక్ రియల్గా ఉందా? అంటే ఒకవేళ ఉంటే ఇది ఇప్పుడున్న అమ్మాయిలకి ఎంతవరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నారు? మీ వైఫ్కి పంపిస్తా. మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి. చాలా రీసెంట్గా పెళ్ళైంది. కొత్తగా అయితే ఏంటి, లేట్గా అయితే ఏంటి, ఎప్పుడో ఒకప్పుడు అవసరం వస్తుందేమో ఇచ్చి పెడతాను. డైరెక్ట్ కిల్లింగ్ ఉండదు కదా. ఇది ట్రై చేయి, కాకపోతే ఇది ట్రై చేయి, లేకపోతే ఇది చెయ్యి అని రకరకాల టార్చర్స్ ఉన్నాయి. బుక్ ఏదైనా ఉంటే పంపిస్తాను. అడ్రస్ తీసుకో. నవీనా, ఏంది మీ క్వశ్చన్? డైరెక్ట్ ఇప్పుడున్న ప్రపంచంలో ఎంతవరకు యూజ్ అవుతుంది ఆ బుక్ అనేది అంటే ఏం చెప్తారు? లెట్ మీ టెల్ యూ సంథింగ్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒకరిని చంపాల్సిన అవసరం లేదు. స్టెప్ అవుట్ ఆఫ్ అన్ అన్హ్యాపీ ప్లేస్. అర్థమైందా? స్టెప్ అవుట్ ఆఫ్ అన్ అన్హ్యాపీ ప్లేస్. అది ఎక్కడైనా కానీ. సో నీకు అక్కడి నుంచి బయట పడలేమనుకున్నప్పుడు దే ఆర్ విల్లింగ్ టు గో టు జైల్ ఆల్సో బై కిల్లింగ్ యూ. అంటే మీరు ఎంత మంచో ఒకసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి యాజ్ మెన్. బట్ యాజ్ నేను చాలా డీప్ పై అదే బట్ చెప్పేది ఏంటంటే మీకు ఎక్కడ సంతోషంగా లేరో అక్కడ ఉండకండి. అది ఉద్యోగమైనా, పెళ్ళైనా, ఇల్లైనా, ఊరైనా, మీరు హ్యాపీగా లేనప్పుడు ఆ ప్లేస్లో ఉండద్దు. అప్పుడు ఇలాంటి మర్డర్లు గిడ్డర్లు జరగవు. ది ఎండ్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. డైరెక్ట్ మీకు రీసెంట్గా పెళ్ళైందండి సార్? మీకు రీసెంట్ పెళ్ళైందా? హ్యాపీగా ఉన్నారా? అంటే అందుకే ఎందుకని క్లాస్ లక్ష్మి గారు చెప్తుంటే ఆయన అంటున్నారు నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది మేడం అన్నట్టు చూస్తున్నారు. డైరెక్టర్ గారు, ఇందాక ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ అంటే మోహన్ బాబు గారి డైలాగ్స్, లేదంటే మన హేమ గారు చెప్పిన డైలాగ్స్, యాక్చువల్లీ ఈ టైప్ డైలాగ్స్ వాళ్ళు జా చెప్పించేటప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ ఏం కష్టపడలేదండి. వాళ్ళకి నార్మల్గానే చెప్పాము. నార్మల్గానే చెప్పామండి. దానిలో ఏమి ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడాను. సో వెంటనే ఒప్పుకున్నారు. శ్రీరామ్ గారు, యాక్చువల్గా మీకు ఈ స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ గారు చాలామంది లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇందులో ఏ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తున్నారనే దానికి మీరు ఎక్కువ ఆయన క్వశ్చన్ చేయడం కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ అడగడం కానీ చేశారా? అన్నీ అడిగానండి. అండ్ ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది చాలా అంటే కోర్స్ లక్ష్మి గారు పవర్ఫుల్ క్యారెక్టర్, చాలా ప్లేయింగ్ లాయర్. అండ్ అనన్య కోర్స్ ఐ నో అనన్య. మేము ఇదివరకు మనం సాంగ్ చేసామా? లేదు కదా. బట్ వి బీన్ టాకింగ్ యాక్చువల్లీ. నేను మ్యూజిక్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. సో నేను అలా ఐ వాంటెడ్ టు కాస్ట్ అనన్య ఇన్ వన్ ఆఫ్ మై మ్యూజిక్ వీడియోస్ అనమాట. సో when I got to know that it's Ananya playing opposite me, and I was very excited. Hari is a very good friend. Hema garito 10th work chesunnanu. So I was very excited. Ee mottham cast and crew vinin tarvata I was even more excited to do the role anamata. మంచి లక్ష్మి గారు,
యా, ఇది పుష్ప 2 రిలీజ్ అవ్వకముందు ఫినిష్ చేసిన సినిమా అండి. సుకుమార్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అని నేనే ఫస్ట్ చెప్పానండి. అది బయటికి రాలేదండి, మీరు వాడేసుకున్నారు అక్కడ. నేను అసలు పుష్ప 2 చూసినప్పుడు ఏదో ఫైర్ కాదు లేదు ఫ్లవర్ కాదు ఫైర్ అంటే నా డైలాగ్ అని చాలా ఫీల్ అయ్యాను. బట్ అది ముందే వచ్చిందాన్ని ఇప్పుడు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను. బట్ డైరెక్టర్ గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ దెమ్ ఆల్సో మా పేర్లన్నీ ఎలా సెలెక్ట్ చేశారు, మీకు ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఇట్స్ అ రియలీ స్వీట్ థింగ్ టు షేర్. వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి తన పేరు నిర్మా అండి. సో మిగతా తనతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే మిగతా అన్ని క్యారెక్టర్స్ ఏంటంటే హేమ, రేఖ, జయ అండ్ సుష్మా. వీళ్ళందరూ కలిసి నిర్మాని ఎలా పొల్యూట్ చేశారనేది దీని కింద పెట్టుకున్నాం అనమాట. సో దీంట్లోకి వచ్చిన ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే లాయర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరు పుష్ప అండి. లక్ష్మి గారు, మంచి లక్ష్మి గారు, ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ తీసుకున్నాను అన్నారు, ఎందుకు నేను గ్యాప్ తీసుకోలేదని మొన్నే 1 month క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది, 3 నెలల క్రితం. ఎవరు కన్సల్ట్ చేయొద్దు, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ నేను లేను అనే టైప్లో ఇందాక స్పీచ్లో చెప్తా. మీకు అలా అర్థమైందండి, ఇదే ప్రాబ్లం. నేను అన్నది ఒకటి, మీరు అర్థం చేసుకునేది ఇంకొకటి. నా లైఫే అలా అయిపోయింది. అది ఇన్స్టాగ్రామ్లో పంపిస్తారండి కథలు, నాకు ట్విట్టర్లో పంపిస్తారు ఓపెన్ చేస్తే అనుకుంటూ. అలాంటి కథలు నేను తీయట్లేదు. ఒక కథతోటి ట్రావెల్ అవుతూ ఒక ప్రొడ్యూసర్ అనే అతను విన్న వెంటనే కమాన్ అనరు. దెర్ ఇస్ అ ట్రావెల్ విత్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ బిలీఫ్ ఇన్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ లవ్ ఫర్ దట్ స్టోరీ టు డెవలప్ ఇట్. అండ్ నీ డబ్బులు పెట్టి ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు యూ వాంట్ టు టెల్ అ స్టోరీ. నేను దక్ష రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ స్ట్రెస్డ్. నేను ఓన్లీ ఒక 10 మంది ఫ్రెండ్స్ని పెట్టుకొని చూపించుకున్నాను. బికాజ్ నాకు ఐ లాస్ ద ఎబిలిటీ టు సే ఇది బాగుందా బాగాలేదా, బికాజ్ ఐ వాజ్ సో స్ట్రెస్డ్. ఈ సినిమా సెట్ అన్నీ బాగా చేసి బయటకి పంపించాలి అని. ఆ 10 మంది చూసి నన్ను తిట్టారు, ఎంత బాగుంది ఈ సినిమా, నువ్వు ఎందుకు ఎంత భయపడ్డావు అని. ఐ లాస్ట్ మై ఎబిలిటీ టు థింక్ ఇది ఈ డైలాగ్ కరెక్ట్గా చెప్పాను. బికాజ్ వెన్ యూ సీ ఇట్ సో మెనీ టైమ్స్ అండ్ వెన్ దెర్ ఇస్ అ లాట్ దట్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండ్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మచ్ దట్స్ వాట్ ఐ సెడ్. నేను అలా చెయ్యను అంటాను, సినిమా రిలీజ్ అవుద్ది, మళ్ళీ 3వ రోజుకి ఫోన్ ఎత్తి అడుగుతాను. అవన్నీ వినలేదా మీరు? అవి కూడా చెప్పానండి. 3వ రోజుకి మళ్ళీ ఫోన్ చేసి ఎవరి దగ్గర మంచి కథలు ఉన్నాయని. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ దిస్ ఈజ్ ఆ టర్మాయిల్. చేసినంతసేపు వచ్చి నేను ఇంకా అస్సలు ఇది చేయను అనిపిస్తుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అది అయిపోయింది, నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆటోమేటిక్గా ఆ డోలా ఈజ్ దేర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు సగమే అన్నారు. అప్పట్లో మీ భార్య చనిపోతే బాగుండు అనిపించిందా అని చెప్పేసి అనే ఒక స్లోగన్ అనేది చాలా బ్యాక్లాష్ వచ్చింది దానికి. అవునండి. మహిళా సంఘాల నుంచి కానీ సెన్సార్ ఇది. ఇప్పుడు మీరు ఈ హౌ టు కిల్ ఏ పార్ట్నర్ అనేది దో ఇట్ ఈస్ ఇంటెన్షనల్ ఓన్లీ ఫర్ ద పోస్టర్, ఇది ఎంతవరకు జనాలు పాజిటివ్గా తీసుకోగలరు అనుకుంటున్నారు? అంటే పాజిటివ్ అంటే అండి, జనరల్లీ మీరు ఎప్పుడు తీసుకున్న ఒక హస్బెండ్ వైఫ్ని కొట్టాడంటే సీరియస్గా అనిపిస్తుంది, వైఫ్ హస్బెండ్ని కొట్టిందంటే కామెడీగా అనిపిస్తుంది, తెలిసిందే. సో ఇక్కడ కూడా మనం పార్ట్నర్ ఎవరు అనేది మెన్షన్ చేయలేదు, వైఫ్ ఆర్ హస్బెండ్. ఆ బుక్ ఎవరు చదువుతున్నారో మనకు తెలియదు, ఇంట్లో ఉందా బుక్. సో అది ఎవరు చదువుతున్నారు, ఎవరి మీద అటాక్ చేస్తున్నారు అనేది అంటే అంటే పట్టుకుంది మంచి లక్ష్మి గారు కాబట్టి ఆబ్వియస్గా హస్బెండ్కే వెళ్తుంది అది ఆపాదించుకోవడం అనేది. అలా అది ఇంకా మీరు పోస్టర్స్ ఇవన్నీ చూసి ఏదో ఒకటి ఆపాదించుకోవాలని అలా పెడతాం కదండి. సో సినిమాకి వచ్చాక మీకు అర్థమవుతుంది అది బుక్ ఎవరు చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, ఆ బుక్ ఏంటి అనేది. ఓకే. అండ్ అంటే జరిగే సీరియస్ థింగ్స్ పైన ఒక సెటైర్, ఆ దాంట్లో ఇచ్చే చిన్న మెసేజ్ అంతే. సో టైటిల్ దగ్గర నుంచి కూడా అదే అండి. మా 90sలో కొన్ని వరకట్న వేధింపులు ఇట్లాంటి కొన్ని సమస్యలను చూపించేవాళ్ళు, ఎక్కువ మహిళల గురించి, మహిళల మీద జరుగుతున్న అక్రమాలను చూపించేవాళ్ళు. ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్గా మీరు సినిమా తీశారా? అదే టైటిల్ వచ్చేసరికి లేచిన మహిళలకు ఉన్నారు, బట్ కానీ మీరు మగవాళ్ళ గురించి తీసినట్టు అనిపిస్తుంది. అంటే కామికల్ థింగ్లోనే తీసుకున్న టైటిల్ అండి ఇది. మేడం మంచులక్ష్మి గారు, మీ డైలాగ్ ట్రైలర్లో చూసాను ఇంతకుముందు. మీ డైలాగ్ అంటే మీకు ఫుల్ అథారిటీ ఉంది ఆ డైలాగ్ మీద కాబట్టి మీరు సెటర్ వేయచ్చు వాటి మీద, బట్ కానీ నాన్నగారు డైలాగ్ ఒకటి దాని మీద మరి మీరు గుర్తు చేశారు ఒకసారి, ఫిష్ అండ్ ఫిషర్మెన్ అన్న దాని మీద ఓల్డ్ డైలాగ్ వాడారని చెప్పి, దాని మీద ఏమన్నా తీసుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు నాన్నగారిది ఏమన్నా? ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైనా అడుగుతారు ఏమైనా? సినిమాని సినిమాలా చూడండి బాబు.
మేము ఎంత ఎంటర్టైన్ చెయ్యాలి అని అనుకుంటామే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోం, రైట్? సో ఇంత రియాక్షన్ వచ్చిందంటేనే నేను విన్ అయిపోయినట్టు యాజ్ అన్ ఆర్టిస్ట్. సో దట్స్ ఆల్ వీఆర్ ట్రయింగ్ టు డూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ వీఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు డూ. యూనో, ఒక డ్రమ్ పెట్టినా, ఇంతమంది ఆడాలని పెట్టినా, నిర్మా అనే కాన్సెప్ట్ తీసుకొని అందరికీ పేర్లు పెట్టినా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ గోస్ బిహైండ్ ఎవ్రీథింగ్. నేను పుష్ప అని పెట్టి, నేను ఫ్లవర్ కాదు ఫైర్ అండ్ బన్నీ గురించి ఎందుకు అడగట్లా? బన్నీని ఏమైనా విమర్శించాలి? ఎవరిని ఏమీ విమర్శించి కాదు. వీఆర్ ఆల్ ఎంటర్టైనర్స్. వీ వాంట్ టు ఓన్లీ ఎంటర్టైన్. అండ్ ఈ జాన్రా గూగుల్ కొట్టండి, ఇట్ ఈస్ కాల్డ్ ఫార్స్, FARCE. ఉన్నది ఇప్పుడు మీరు డమ్ అండ్ డమ్మర్, ఇప్పుడు జిమ్ క్యారీ చేసేటివన్నీ అలాంటివే. మాస్క్, సో నిజంగా తను ఆ మాస్క్ పెట్టుకొని వెళ్ళి చంపేస్తున్నాడు ఆ జనాల్ని, బట్ ఇట్స్ అ కామెడీ, రైట్? మీరు సౌండ్ లేకుండా చూడండి ఆ సినిమా, ఇట్స్ వెరీ వెరీ స్కేరీ. ఇట్ లుక్స్ లైక్ అ హారర్ ఫిల్మ్, బట్ మనం కామెడీగా చూసాం దాన్ని. అండ్ ఇట్స్ అ ఫార్స్, ఇట్స్ అ సటారికల్ ఫిల్మ్. సో ఏ సినిమాని ఏ జానర్లో చూడాలో అది చూడాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఇంకేమంటే నవ్వు వస్తుంది అని మేము అందరం కూర్చొని డిస్కస్ చేసింది. ఇదేదో సీక్రెటివ్గా ఇది వాళ్ళని విమర్శించుదాం, వీళ్ళని విమర్శించుదాం అనేది అసలు సినిమాలో ఎవరు ఎప్పుడు అలా చెయ్యరండి. బట్ నాకు భయం మటుకు భయంకరంగా వేస్తుంది కూడా. ఇది బయటకు వెళ్ళి మానానంగా రియాక్ట్ అవుతాడా అని. ఆయన ఒక్కరి గురించే తప్ప నాకు ఇంకెవరి గురించి లెక్కలేదు. విమర్శం కాదు, ఇక్కడ పాజిటివ్గానే అడిగామండి. నాన్నగారు మామూలు సరదాగా అడిగింది అది. నేను పాజిటివ్గానే తీసుకున్నాను. లోపల వెళ్తున్నాయి, నా మంచి డైలాగే దొరికిందా నీకు ఆయన అంటే నాకు ఆన్సర్ లేదు అక్కడ. ఆయన కూడా హహా అంటే బాగుందని ఫీలింగ్. సినిమా వరకు ఆగాలేమో అనుకున్నా, ట్రైలర్లోనే వచ్చేసింది బేర్. ఏమో ఆయన మూడ్ ఎలా ఉందో. శ్రీరామచంద్ర గారు, సార్ ఇంతమంది మహిళా మహారాణుల మధ్యలో ఏకైక మీరు మగ మహారాజులా కనిపిస్తున్నారు దీంట్లో ట్రైలర్ చూస్తే. ఇంతమందితో ఎలా షూటింగ్? అంటే రియల్ లైఫ్లో ఎలా సోలోగా ఉన్నాం, అట్లీస్ట్ రియల్ లైఫ్లో అయినా కొంచెం బాగుంటుంది, చుట్టుపక్కల కలర్ఫుల్గా ఉంటాయని. బట్ కానీ అందరూ మీ మీద కుట్ర పడుతున్నట్టు కనిపించింది ట్రైలర్ చూస్తే మాకు. అంతే, ఇంకా మీరు సినిమా చూస్తే అది ఏంటో తెలిసిపోతుంది మీకు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.